2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. ఈ మధ్య కాలంలో ఒకప్పుడు హార్మోనల్ చేంజెస్కి సంబంధించి ఎప్పుడైతే టీన్స్ వయసు వస్తూ ఉంటుందో అప్పుడు మాత్రమే హార్మోనల్లో కొన్ని మనం ఇష్యూస్ చూస్తూ ఉంటామని మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనం గమనిస్తే 6 ఏళ్ల నుంచి మొదలు పెడితే ఈ వయసులో ఉన్న పిల్లలకి ఎమోషన్స్, దాంతోపాటు కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ ఏవైతే చూడకూడనివి, వినకూడనివి ఉంటుంటాయో వాటిపైన వాళ్ళు ఎక్కువ మక్కువ చూపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ ఇంపాక్ట్ ఇంత చిన్న వయసు నుంచి ఎందుకు మొదలవుతుందన్న దానిపైన మనతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ వాజిం అక్రమ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగానే టీన్స్ వయసులో ఎమోషన్స్ అండ్ దాంతోపాటు హార్మోనల్లో కొంత చేంజెస్ అనేవి అది కామన్ అని చెప్తూ ఉంటారు. ఆ వయసుకి అలా రావాలి అని కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 6, 7, 8 ఏళ్ల పిల్లల్లో ఏవైతే మనం చూడకూడని ఉంటుంటాయో, వినకూడని ఉంటుంటాయో, పిల్లలకి ఇవి తెలియకూడదు అనుకుంటూ ఉంటామో వాటిపైన వాళ్ళకు ఒక అవగాహన రావడము, వాటిని వాళ్ళు చేస్తూ ఉండడం, ఇటువంటి మనం గమనిస్తూ ఉంటాం. దేనివల్ల అంటారు? ఏ ప్రభావం వీళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది అంటారు? సో మనం సైంటిఫిక్గా మాట్లాడాలనుకుంటే డెవలప్మెంట్లో, పిల్లల గ్రోత్లో దెర్ ఇస్ అ పారామీటర్ కాల్డ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ని మనం ఫిజికల్ గ్రోత్ అని అనుకోవచ్చు, డెవలప్మెంట్ మన ఓవరాల్ డెవలప్మెంట్. సో మీరు అడిగిన ప్రశ్న ప్రకారం హార్మోనల్ చేంజెస్ పిల్లల్లో ఎక్కువగా వచ్చేది అడోలసెంట్ పీరియడ్లో. అడోలసెంట్ పీరియడ్ స్టార్ట్స్ ఫ్రమ్ 10-11 years to 20 years, వాళ్ళు అడల్ట్స్ అయ్యేంత వరకు. సో ఇది ఒక ట్రాన్సిషన్ పీరియడ్. అర్లియర్ ఇంతకుముందు ఒక జనరేషన్ ముందు అనుకుంటే ఈ టైంలో పిల్లలు, అమ్మాయిలు పెద్దగా అవ్వడము, పిల్లలు ప్యూబర్టీ హిట్ అవ్వడము అబ్బాయిలకి, సో అండ్ గ్రోత్ స్పర్ట్ రావడము, ఇవన్నీ అయ్యేవి. సో అర్లియర్ జనరేషన్ 12 years వాజ్ ద యావరేజ్ ఏజ్ ఫర్ గర్ల్స్ 12 to 13 టు గెట్ మెన్స్ట్రుయేషన్. ఇప్పుడు అది ట్రెండ్ మెల్లమెల్లగా తక్కువగా అవుతూ ఉంది. 11 yearsకి, 10 yearsకి, 8-9 yearsకి ప్యూబర్టీ వచ్చిన అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. సో ప్యూబర్టీ అర్లీగా రావడము ప్రాబ్లమా కాదా అనే విషయం చాలామందికి పేరెంట్స్కి తెలియదు. అది చాలా పెద్ద ప్రాబ్లం అని వాళ్ళు వాళ్ళకి అర్థం కాదు. ఓకే, త్వరగా పెద్దగా అయిందిలే అనుకుంటారు. వాళ్ళు అప్పుడప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీ ట్రీలో లింక్ చేసుకుంటారు, వాళ్ళకి కూడా ఫస్ట్ టైం వచ్చింది, అలా వచ్చిందిలే అనుకుని. బట్ వాస్తవానికి ఏమవుతుందంటే ఎవ్రీ ఫీమేల్ చైల్డ్ దట్ ఈస్ బార్న్, దట్ చైల్డ్ ఈస్ బార్న్ విత్ సెట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. సో ప్రతి ఒక్క నవశిశువు పుట్టడమే షీ విల్ క్యారీ దోస్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. ఫర్ సపోజ్ 1,00,000 eggs, 1,50,000 eggs ఎంతో మదర్ వారసత్వంలో ఫీమేల్ చైల్డ్కి పాస్ ఆన్ చేస్తుంది. ఆ ఎగ్స్ తన ఫర్టిలిటీ పీరియడ్ కోసమే పనికొచ్చేవి. సో అర్లీగా ప్యూబర్టీ హిట్ అయితే ఫర్టిలిటీ పీరియడ్ కూడా అర్లీగా ఫినిష్ అవుతుంది. ఏదైతే సంతానం తను ప్రాప్తి చెందగలే ఏజ్ ఏదైతే ఉంటుందో ఆ ఏజ్ కూడా అర్లీగా ఫినిష్ అవుతుంది. ఆ ఏజ్ అర్లీగా ఫినిష్ అయిందంటే మెనోపాజ్ అంటే నెలవారీ రావడం కూడా అర్లీగా ఫినిష్ అయిపోతుంది. అమ్మాయిలకి అట్లా అయినప్పుడు ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ రిలీజ్ అయ్యేది తగ్గిపోతుంది. ఏదైతే హార్మోన్స్ వాళ్ళకి కార్డియో ప్రొటెక్టివ్ అంటే వాళ్ళ బాడీని హార్ట్ అటాక్స్తో ప్రొటెక్ట్ చేస్తుందో, బోన్స్ని కాల్షియం హెల్తీగా పెడుతుందో, ఇవన్నీ తగ్గిపోతాయి. తగ్గిపోవడం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి అర్లీగా విరలైజేషన్ అంటారు. అంటే మేల్ క్యారెక్టరిస్టిక్స్ రావడం, అంటే హెయిర్ రావడం, ఫేషియల్ హెయిర్ రావడం, బోన్స్ వీక్ అయిపోవడం, వాళ్ళకి హార్ట్ అటాక్ ప్రోన్ అవ్వడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు కూడా అర్లీగా వచ్చేస్తాయి. సో ఇదొక యాంగిల్. ఇంకో యాంగిల్ ఏంటంటే ఇప్పుడున్న కాలంలో పెళ్ళిళ్ళు లేట్గా అవుతున్నాయి. 30-32 ఏజ్ వరకు కూడా చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ బిజీ ఇన్ కెరియర్స్. సో ఇంత అర్లీగా ప్యూబర్టీ వచ్చిన వాళ్ళు 30-35లో వాళ్ళ ఫర్టిలిటీ, వాళ్ళ హార్మోన్స్ అన్నీ బాగా తగ్గిపోతాయి. దే మైట్ నాట్ బి ఏబుల్ టు గెట్ ప్రెగ్నెంట్. సో ఇట్లాంటి అబ్బాయిల్లో ప్యూబర్టీ 13-14కి అవుతుంది. అంత సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ అబ్బాయిల్లో లేదు, కానీ అమ్మాయిల్లో చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. ఇందులో మెయిన్ కారణాలు మనం చూస్తే ఒకటి డైట్ దట్ వీఆర్ ఈటింగ్ దీస్ డేస్, అండ్ ఇంటర్నెట్ అని కూడా అనుకోవచ్చు. ఎక్స్పోజర్ టు ఇంటర్నెట్, మొబైల్, యాక్సెస్ టు డేటా, ఇన్ఫర్మేషన్, యాక్సెస్ టు ఎక్స్ప్లిసిట్ కంటెంట్, ఏదైతే పిల్లలు చూడకూడదు అడల్ట్ కంటెంట్, ఇవన్నీ బాగా కామన్గా యాక్సెసబుల్ అయిపోయాయి. ఎస్పెషల్లీ ఇన్ కంట్రీ లైక్ ఇండియా మనకి వీ డోంట్ హ్యావ్ ఎనీ రెగ్యులేషన్స్ టువర్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఆర్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ లేవు.
మనం ఆల్దో యూట్యూబ్లో వీడియో చూసినప్పుడు ఇది అడల్ట్ అని కింద రేటింగ్ ఉంటుంది, కానీ మన పేరెంట్స్ ఆర్ మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామందికి ఇండియాలో పేరెంట్స్కి అవగాహన లేదు, ఇది చూడనీయకూడదు సినిమాలకైనా. ఈ మధ్య ఒక 10-15 ఇయర్స్ నుంచి థియేటర్స్లో అడల్ట్ సినిమాలకి రానియట్లేదు, కానీ అవును. అర్లియర్ అట్లాంటి రెస్ట్రిక్షన్ ఉండేది ఏం కాదు. మన పాత సినిమాలు సమరసింహారెడ్డి, నరసింహారాయుడు ఇట్లాంటివన్నీ దేవర్ ఆల్ వైలెంట్ మూవీస్. అది ఫ్యామిలీస్తో వెళ్ళి చూసిన సందర్భాలు ఉన్నాయి డెఫినెట్లీ. అప్పుడు రెస్ట్రిక్షన్ అనేది ఏం లేకుండే. సో మనకి ఓవరాల్ యాజ్ అ పాపులేషన్ మనకి వాట్ ఈస్ అడల్ట్ మూవీ, వాట్ ఈస్ అ మూవీ ఇన్ విచ్ అ చైల్డ్ కెన్ ఆల్సో వాచ్, లాంగ్వేజ్ ఎంతవరకు మాట్లాడాలి అనేది ఈ బేసిక్ నాలెడ్జ్ మన పాపులేషన్కి లేదు, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ వల్ల. సో ఇవన్నీ లేకుండానే మనకి ఇంత ఇంటర్నెట్ యాక్సెస్ దొరకడం వల్ల మనం అండర్ యూజ్ చేయట్లేదు, టు అ సర్టన్ లెవెల్ వీఆర్ ఓవర్ యూజింగ్ ఇట్. మోడరేషన్లో కూడా కాదు, చాలా ఎక్కువగా అధికంగా యూజ్ చేసేస్తున్నాము. ఇప్పుడు స్కూల్ పిల్లలకి కంపల్సరీ అయిపోయింది, పేరెంట్స్ కూడా అదొక లీనియంట్ ఫ్యాక్టర్లా అయిపోయింది. స్కూల్ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి, సో ఇంట్లో కంప్యూటర్ పెట్టడము, ఇంటర్నెట్ వైఫై కనెక్షన్ తీసుకోవడము ఇదొక మస్ట్ ఫ్యాక్టర్లా అయిపోయింది. స్కూల్స్ కూడా అలా చేస్తున్నారు, ఆన్లైన్ క్లాసెస్ అని, ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ ప్రాజెక్ట్స్ అని. సో వీటి వల్ల దే డెఫినెట్లీ హ్యావ్ ఎక్స్పోజర్. ఆ టైంలో ఆ సందర్భాల్లో ఆ ఏజ్ పీరియడ్లో వాళ్ళకి ఇంప్లికేషన్స్ ఏం అర్థం అవుతాయి, ఇది చూస్తే ఇట్లా అవుతుంది, అది చూస్తే ఎట్లా అవుతుంది, అడల్ట్స్కే అప్పుడప్పుడు అర్థం కాదు. సో వాళ్ళు దే ఆర్ ఆల్సో గెటింగ్ ఎక్స్పోజ్ టు థింగ్స్ దట్ దే ఆర్ నాట్ సపోజ్ టు సీ, అడల్ట్ కంటెంట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, లేకపోతే యూట్యూబ్ ఉంది, ఎంత న్యూడిటీ ఉంది, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ న్యూడిటీ. ఫేస్బుక్ ఉంది, చాలా ఎక్కువగా న్యూడిటీ ఉంది. వాళ్ళ తరపున వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారా తప్పు చేస్తున్నారా అని మనం జడ్జ్మెంట్ చేయకుండా పక్క పెడితే, బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎఫెక్టింగ్ చిల్డ్రన్. సార్ మీరు అన్నట్టే న్యూడిటీ అని మాట్లాడారు కాబట్టి అడుగుతూ ఉన్నాను, ఆ సెన్స్ ఏదైతే ఉంటుందో ఇది తప్పు అని చెప్పే సెన్స్ ఏదైతే ఉంటుందో 7-8 ఏళ్ల పిల్లలు ఫోన్ పట్టుకున్నప్పుడు చూసే ఆ ప్రభావం ఏదైతే ఉంటుందో వాళ్ళ హార్మోనల్ మీద పడుతుందంటారా, ఆ మైండ్ సెట్ ట్యూన్ అవుతుందంటారా? 7-8 ఇయర్స్కి డెఫినెట్లీ ఒక, సో దెర్ ఇస్ అ బిహేవియరల్ ప్రాబ్లం అప్పుడప్పుడు, అంటే విచ్ ఇస్ అ వెరీ స్మాల్ థింగ్, ఓవర్ అ పీరియడ్ తగ్గిపోతుంది పిల్లలకి. సెక్షువల్ గ్రాటిఫికేషన్ ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. సెక్షువల్ గ్రాటిఫికేషన్ అంటే వాళ్ళకి ఇట్లాంటి న్యూడిటీ అట్లాంటి కంటెంట్ చూసినప్పుడు దే గెట్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, విచ్ అగైన్ ఈజ్ స్లైట్లీ డ్యూ టు హార్మోనల్. ఇట్స్ అ వెరీ నార్మల్ థింగ్ టు హ్యాపెన్, ఎప్పటి నుంచో ఏజెస్ నుంచే వస్తుంది. కానీ అర్లియర్ ఆ టైంలో ఇంత ఎక్స్పోజర్ ఎక్కడ ఉండే, మనకి ఇంత యాక్సెస్ లేకుండా, తెలీదు సార్, చాలా మందికి తెలీదు. సో ఒకవేళ అంటే చిన్న స్టఫ్, చిన్న విషయాల వల్ల మేబీ ఆ చైల్డ్కి ఎరెక్షన్ ఉండడము, అమ్మాయిలకి గ్రాటిఫికేషన్ రావడము, అవన్నీ అర్లియర్ ఉండేవి. ఇప్పుడు ఏమైందనంటే వాళ్ళకి యాక్సెస్ కూడా ఉంది, యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. ఎంతమంది చిన్నపిల్లలు ఇన్స్టాగ్రామ్లో ప్రొఫైల్స్ చేస్తున్నారు, డాన్సులు చేస్తున్నారు, కపుల్ డాన్స్లు, కపుల్ వీడియోస్, పిల్లలతో వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుందనే ఇంకా ఎక్కువ చేస్తున్నారు. బట్ దెన్ మనకు అర్థం కానిది ఏంటంటే దిస్ ఈస్ గోయింగ్ ఆన్ అ రాంగ్ సైడ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ అనేది మనం యాజ్ అ పాపులేషన్ అర్థం చేసుకోవాలి. సో ఇట్లాంటి ఇంప్లికేషన్స్ వస్తున్నాయని చెప్పి కంట్రీస్ లైక్ న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా వాళ్ళు దే హ్యావ్ స్ట్రిక్ట్లీ స్టాప్డ్ ఇంటర్నెట్ అండర్ 16 years ఏజ్. నో సోషల్ మీడియా ప్రొఫైల్, నో ఇంటర్నెట్ యూసేజ్. ప్రాబ్లీ ఐ థింక్ స్కూల్స్లో కూడా వాళ్ళు దే హ్యావ్ గివెన్ ఎ వెరీ స్ట్రిక్ట్ రూల్ దట్ నో చిల్డ్రన్ షుడ్ లాగ్ ఆన్ టు ఇంటర్నెట్ ఫర్ సమ్ ప్రాజెక్ట్ ఆర్ వాట్ ఎవర్. అంటే 16 years ఎడ్యుకేషన్ వరకు మనకున్న లిటరేచర్, మనకున్న బుక్స్కి మనకి ఇంటర్నెట్ చూడాల్సిన అవసరం లేదు పిల్లలకి. ఇప్పుడు అంత ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ అట్ ఫింగర్ టిప్స్. కాబట్టి I don't think they will learn how to research, how to gain knowledge, how to look back into literature. ఇది కూడా వాళ్ళకు డౌన్ సైడే, గివింగ్ సో మచ్ ఆఫ్ యాక్సెస్, సచ్ అన్ ఈజీ లైఫ్ ఫర్ దమ్. మనం ఇందాక డైట్ కూడా అనుకున్నాము. సో ఇంటర్నెట్ యాక్సెస్ ఎట్లా అయిపోయిందంటే దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్. ఫుడ్ డెలివరీ యాప్స్ ఉన్నాయి, గ్రాసరీ డెలివరీ యాప్స్ ఉన్నాయి. వాట్ ఎవర్ దే ఇమాజిన్, వాట్ ఎవర్ దే సీ ఆన్ ఇంటర్నెట్. ఇప్పుడు యూట్యూబ్లో ఎంతమంది ఛానల్స్ ఫుడ్ రివ్యూస్ అని, రెస్టారెంట్ రివ్యూస్ అని, గ్రాసరీ రివ్యూస్ అని, అవి చూసిన వెంటనే వాడు ఏదో బాగుందని చెప్పేయడమే, వీళ్ళు ట్రై చేయాలి, వెంటనే యాక్సెస్ చేయడము, పేరెంట్స్ అందులో కార్డ్స్ యాడ్ చేసి పెట్టడము, వీళ్ళు ఆటో పేలు చేయడము, లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీలు తెప్పియడము. దే ఆర్ ఎండింగ్ అప్ ఈటింగ్ ఎవ్రీథింగ్ దట్ దే ఆర్ నాట్ సపోజ్డ్. అండ్ డెఫినెట్ దానివల్ల ఇప్పుడున్న అడల్టరేషన్ ఫుడ్ వల్ల
హార్మోనల్ ఎఫెక్ట్స్ రావడము, అర్లీగా ఒబేసిటీ రావడంతో స్పెషల్లీ అబ్బాయిల్లో. సో మన సెక్స్ హార్మోన్స్ అన్నీ ఫ్యాట్ డిరైవ్డ్. మన బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఉంటే ఎక్కువ సెక్స్ హార్మోన్స్ వస్తాయి, స్పెషల్లీ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ. సో అబ్బాయిలకి ఏమవుతుందంటే 8-9 ఇయర్స్ 7 ఇయర్స్ టైంలోనే బాగా ఓవర్ ఒబేస్ అయిపోయి బాడీ ఫ్యాట్ ఎక్కువైపోయి గైనకోమాస్టియా రావడం వాళ్ళకి, అంటే మ్యాన్ బూబ్స్ లాగా మ్యాన్ బూబ్స్ రావడం, విచ్ కెన్ ఓన్లీ బి కరెక్టెడ్ అగైన్ సర్జికల్లీ. తర్వాత అట్లా అదేమవుతుందంటే స్కూల్ పీరియడ్లో వాళ్ళకి అదొక షేమ్ఫుల్ థింగ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఏడిపించడము, అరే వీడికి చూడరా ఇట్లున్నాయి అని చెప్పి, అమ్మాయిలాగా ఇట్లున్నాయి అని చెప్పడము, వాడికి ఆ షేమ్కి వాడు స్కూల్ అవాయిడ్ చేయడము, ఎడ్యుకేషన్ అవాయిడ్ చేయడము, ఆ ట్రామా ఉండడం, సైకలాజికల్ ట్రామా. సో ఇవన్నీ డైట్ అండ్ ఇంటర్నెట్ ఎక్స్పోజర్ వల్లే అవుతున్నాయి కదా. సో మనం ఒక రకంగా డైట్ అని అనుకుంటే డైట్ ఎక్కడి నుంచి వాడు అంత ఎక్కడ తెలుస్తుంది వాడికి, మళ్ళీ సోషల్ మీడియా అగైన్ మళ్ళీ అంతే, అండ్ ఈ ఆన్లైన్ డెలివరీ ఫుడ్ ఏదైతే ఉందో వాటి ఇంపాక్ట్ అండ్ యాక్సెస్ రావడము పిల్లలకి. అంటే పేరెంట్స్ కూడా పిల్లల ముందు ఏం కావాలరా నీకు, ఇన్స్టామార్ట్లో ఏం ఆర్డర్ చేయాలరా, స్విగ్గీలో ఏం ఆర్డర్ చేయాలరా, వాళ్ళు ఒకసారి 2 సార్లు అడుగుతారు. ఫర్ కిడ్స్ ఇట్ లుక్స్ వెరీ ఫ్యాన్సీ. నెక్స్ట్ టైం వాళ్ళు అడగరు, అమ్మ ఫోన్ ఇవ్వని ఇదని చెప్పి తీసేసుకోవడం, వాళ్ళే ఆర్డర్ పెట్టేస్తారు. వాళ్ళకి అదేదో నేనే చేసేసుకుంటాను, వాళ్ళు డెఫినెట్లీ నేర్చుకుంటారు బికాస్ దే ఆర్ వెరీ క్యూరియస్ అండ్ ఇంటెలిజెంట్. అండ్ సమ్టైమ్స్ పేరెంట్స్ అనుకుంటారు, వీడి మావాడు చాలా ఫాస్ట్ లెర్నర్, ఒక్కసారికి అన్నీ నేర్చేసుకున్నాడు. బట్ దట్ ఈస్ నాట్ వాట్ యూ షుడ్ టీచ్ యువర్ చిల్డ్రన్. వాడికి వాస్తవానికి ఏమైనా అవసరం పడితే మీరు ఇంట్లో చేసేయండి, వాడికి ఆ ఫుడ్ ఎంతవరకు రెస్ట్రిక్ట్ చేయాలనేది అర్థమవుతుంది. అండ్ హీ విల్ ఆల్సో అండర్స్టాండ్ ద పెయిన్ బిహైండ్ మేకింగ్ ఫుడ్. మదర్ ఎంత కష్టపడి చేస్తుందో, లేకపోతే ఏం తినాలో, ఏది కరెక్టో ఏది కాదు. నెగిటివ్గా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఒక లిమిటేషన్స్ అయితే డెఫినెట్లీ ఇంట్లో పెట్టాలి పిల్లలకి. ఐ థింక్ ఇంటర్నెట్ అండ్ డైట్ ఇస్ డెఫినెట్లీ ఇప్పుడున్న కాలంలో దే ఆర్ ఇంటర్ రిలేటెడ్. మీరు అన్నట్టుగానే బాడీలో చేంజెస్ కూడా ఆడపిల్లలు ఏ విధంగా కనిపిస్తారో ఒక ఏజ్ వచ్చిన తర్వాత అబ్బాయిలలో కూడా అలా బాడీ పార్ట్స్ కొన్నిసార్లు ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళు షేమ్గా ఫీల్ అవ్వడము, గిల్ట్గా ఫీల్ అవ్వడము, కొన్ని ఎమోషన్స్ బయటికి చెప్పుకోలేకపోవడము. ఒకటి కాదు సార్, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే హెల్త్ ఇష్యూస్ ఒక ఎత్తు అయితే సమాజంలో వాళ్ళు ఎదుర్కోవాల్సినవి చాలా ఉంటాయి. ఒక మొబైల్ ఏదైతే ఉంటుందో అది ఫుడ్ రకంగా కావచ్చు, వాళ్ళు చూసే కాంటెంట్ పరంగా కావచ్చు, ఏదైనా సరే. ఎస్పెషల్లీ ఈ వీడియో చూసిన ప్రతి పేరెంట్ కూడా, మీకు ఆడపిల్లలు ఉన్నా మగపిల్లలు ఉన్నా, మొబైల్ యూసేజ్ అనేది ఏ రేంజ్లో వాడుతూ ఉన్నారు, ఏ పర్పస్ని వాళ్ళు వాడుతూ ఉన్నారు, ఒక గదిలోకి సపరేట్గా వెళ్ళి కూర్చుంటున్నప్పుడు అసలు ఏ కంటెంట్ని వాళ్ళు చూస్తున్నారనే పైన మీకు కనుక ఫోకస్ పెట్టకపోతే చాలా విషయాలలో మన పిల్లల్ని చేజారిపోతున్నట్టే. దయచేసి వీటిని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.